అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పడాస్ బుల్లెట్ సింగ్ ఛానల్. దోస్తులు ఎట్లున్నారు, ఏం సంగతి? ఈరోజు ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఏంటంటే చలో ధూల్పేట్. ఎందుకంటే గణేష్లోన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఒక 15 డేస్లో గణేషుని పండుగ అనమాట. గణేషుడు ఎట్లా తయారు చేస్తారు, ఏం సంగతి, ఈ ఇయర్ ఏ స్టైల్లో గణేషుడు ఉండబోతున్నాయి, అవన్నీ తెలుసుకోవడానికి ఈ వ్లాగ్ అనమాట. చలో ధూల్పేట్. ఫైనల్ అయితే మనం ధూల్పేట్కి అనమాట. గణేషులు కొన్ని కలర్ వేస్తున్నారు, ఇంకా చాలా గణేషులు ఉన్నాయి. అవన్నీ మీ అందరూ చూపిస్తా రండి. వర్క్ కూడా నడుస్తుంది అనమాట, చేస్తున్నారు. ఇవన్నీ పెద్ద పెద్ద గణేషులు అనమాట. మొత్తం కొన్ని అదే ఉంటాయి కదా. ఇంతకుముందు మనం చెట్ల గణేషులు చూసినాం కదా, అవన్నీ తయారవుతున్నాయి అనమాట. ఆల్రెడీ తయారై కలర్ఫుల్గా గణేషులు ఇక్కడ ఉన్నాయి. మేము గణేషుని పెట్టి బిఫోర్ ఒక 2 రోజుల ముందు 3 రోజుల ముందు ఇక్కడికి వస్తుండే. దాంతో గణేషుని పండుగ రోజే రాత్రి వస్తుండే అనమాట. 1 గంటలకు వచ్చి బండి పెట్టేసి మేము పొద్దున్న వరకు రాత్రి సాయంత్రం 2-3 అవుతుండే. ఆ గణేషుడు చూపిస్తారు. చాలా కలర్ఫుల్ గణేషులు ఉంటాయి అనమాట. ఇక్కడ జబర్దస్త్ ఉంటాయి. గణేషుడు అన్ని గణేషుడు చూసేవి కదా. యాక్చువల్లీ తయారు చేసేటోళ్ళతో మారుతున్నాం అంటున్నా. వాళ్ళందరూ చాలా నారాజులు అనమాట. ఎందుకంటే ఎన్నో డబ్బులు పెట్టి వాళ్ళు గణేషులను తయారు చేస్తారు. తయారు చేసినాక కూడా ఈ సీలింగ్ అవుతుంది. ఎందుకంటే మన దాకా కోవిడ్ ఉండే కాబట్టి సీలింగ్ తక్కువ లేకుండా ఈ టైంలో ఫుల్ మామూలు క్రౌడ్ ఉండకపోతుండే. August 15 నెక్స్ట్ డే నుంచే ఫుల్ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అలాంటిది మొత్తం ఖాళీ ఉంది. వాళ్ళు చాలా నారాజుగా ఉన్నారు. అందు గురించి నేను కూడా ఎవరితో మాట్లాడిపోయాను. గణేషులు అయితే ఎగ్జామ్ ఉన్నాయి, మేము కూడా చూస్తున్నాము. ఇప్పుడు తింటున్నా కానీ గ్యాప్ దొరికిందని. నార్మల్గా గణేషుని కొనుక్కి వచ్చేటప్పుడు ఏం తినకపోతే రాత్రి 2 గంటలకు వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే మధ్యాహ్నం 2-3 గంటలకు పోతుండే. అట్లా నడుస్తుంది అనమాట. బేల్పూరి తింటున్నా, జబర్దస్త్ ఉంది. అప్పుడు అందరూ గణపతి
బేల్పూరి అయిపోయింది, ఈ షెడ్లో గణేషులు చూడడం కూడా అయిపోయింది. ఇంకో షెడ్లో ఇంకో గణేష్ ఉన్నాయి, అది చూసుకొని ఇక ఫినిషింగ్ ఇచ్చేద్దాం. లెట్స్ గో. ఇంతకుముందు మనం ఆ షెడ్లో చూసినాం కదా, అక్కడ అన్ని పెద్ద పెద్ద గణేషులు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఓన్లీ 4 ఫీట్స్ గణేషుడు అనమాట. ప్రైస్ వచ్చేసి కూడా 4500 అనమాట. ఈ 4 ఫీట్ గణేషులు అనేది చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేష్ ఉన్నాయి, మీకు కూడా చూపిస్తా రండి. ఇవన్నమాట 4 ఫీట్ గణేష్లు. మన బ్రదర్ ఉన్నాడు, మనం ఒకసారి కలుద్దాం, ఎట్లున్నాయి ఏం సంగతి ఇవి కూడా కనుక్కొని తెలుసుకుందాం. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది అనమాట. రండి. అరే హాయ్ రా ప్రవీణ్, ఎట్లున్నా? బాగున్నా? ఎట్లా నడుస్తుంది గిరాక్? ఎట్లుంది ఈసారి అయితే మొత్తం జర లైట్ ఉందన్న. 2 years నుంచి లేకుండే కదా పర్మిషన్, ఇప్పుడు మొత్తం గిరాకీ వెళ్ళి మొత్తం లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. లేకపోతే ఈ టైంకి మొత్తం గెలిపెట్టి క్రౌడే ఉంటుంది, బయటికే వస్తుండే అందరు. అంతా జర లైట్ ఉన్నది. ఇంకో ఇన్ని గణేష్లు ఉన్నాయి, వాళ్ళు చేసి పర్సెంట్ ఉన్నారు అందరు. నార్మల్గా ఫుల్ క్రౌడ్ ఉంటుంది కదా, ఫుల్ క్రౌడ్ ఉంటుంది, ఫుల్ జనాలు ఉంటారు. అసలు ఇప్పుడు జనాలు కూడా అనిపిస్తారు, వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది అనిపిస్తారు. అదే అన్న, మన కోవిడ్ గురించి ఈసారి అయితే పర్మిషన్ ఉందని అన్నారు, కానీ కస్టమర్ లేదు. కానీ ఇది లక్షలు పెట్టినారు కదా, దాని గురించి వాళ్ళకి టెన్షన్ ఉన్నది. ఇంకా చూద్దాం, ఇంకొక ప్రాకిస్తాత్ ఉండవచ్చు అన్న నాకు తెలిసి అయితే. ఇప్పుడు ప్రతి ఇయర్ గణేషులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేషులు తయారు చేస్తారు కదా. అప్పుడు బాహుబలి గణేషులు తయారు చేశారు, దాంతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మళ్ళీ ఏదో క్రికెట్ టీమ్ గణేషుడు తయారు చేశారు. ఈసారి కూడా ఏమన్నా అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఏమైనా చేస్తున్నారా? చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేష్ ఆడ సుందర కళాకారు డేరాలా మన పెద్ద టాప్ అయిననే, తర్వాత ధ్రువ కళాకారు, ఇంకా టాప్ చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఎట్లా అంటే డిఫరెంట్ గణేష్లు. ఈ మన దుల్పెట్కి గణేష్లు యూఎస్ దాకా పోయినాయి గణేష్లు. అటువంటి ఇక్కడ గణేషుడు యూఎస్ దాకా పోయింది. వరల్డ్ కప్ గణేష్ అండి అప్పట్లో. అంటే పోయినసారి కూడా గణేష్ పండుగ తక్కువ జరిగిన వాళ్ళు చాలా లాస్ ఉండేది అందరూ. అంటే ఆఫ్టర్ 2 years తర్వాత ఈ ఇయర్ మళ్ళీ ఆఫ్టర్ 2 years తర్వాత ఈ ఇయర్. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే 2 years నుంచి ఇప్పుడు కమాండ్లమని వాళ్ళు ఉన్న పైసా మొత్తం ఇంకా ఎక్కువ పెట్టేసినారు అంతా. నేను ఎన్నో గణేష్లు వేసుకొని ఉన్నారు, గోదాములలో మస్తున్నాయి. ఇంకా దాని గురించి వాళ్ళకి టెన్షన్ అయిపోతుంది ఎక్కువ. అవును, యాక్చువల్లీ నేను చాలా మందితో మాట్లాడదాం అనుకున్నా, ఎవరితో మాట్లాడలేదు. ఎందుకంటే చాలా గణేష్లు తయారు చేస్తున్నారు, చాలా నారాజుగా ఉన్నారు. మనం మాట్లాడవాలి ఇంకా బాగా ఎందుకని చెప్పి నేను మాట్లాడాను. నేను మన తమ్ముని నేను కలిసినారు, ఈడ మనోడు ఉన్నాడు ఏంటి అంటే మన ఫ్రెండ్ వాళ్ళది అన్న అని చెప్పినా, నీతో నువ్వు కూడా ఇక్కడ ఉండవు నీకు కూడా తెలుసు కాబట్టి అందరి నుంచి అడిగినా. అదనమాట, చాలా క్రౌడ్ లేదు. అంటే మన తమ్ముడు అంటున్న ప్రవీణ్ అన్న రాఖీ తర్వాత కూడా స్టార్ట్ కావచ్చు అన్న చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు వర్కింగ్ డేస్ కాబట్టి చాలామంది కొద్దిగా భయంలో ఉన్నారు. కానీ ఖచ్చితంగా అందరు గణేషుని ఖచ్చితంగా వచ్చి గణేషుని తీసుకుంటారు, గణేషుని పెడతారు కూడా. ఎందుకంటే
మనకు 1 ఇయరే మనం గణేశుడు లేక చాలా బాధపడ్డాము, ఇది అందరికీ తెలుసు. ఈసారి అయితే మామూలు ఉండదు గణేశుడు ఉండగా, మొత్తం ప్రతి ఒక్క గల్లీలో గల్లీ గల్లీ మే కోనే గల్లీ గల్లీ మే గణేష్ అని ఎట్లా చెప్తాము అట్లనే ఈ సంవత్సరం గణేశుడు ఉండగా ఎక్దమ్ ఖతర్నాక్ జరుపుకుంటాం అనమాట. ఇది రూల్ ప్లేట్ గణేష్ బ్లాగ్ అనమాట. స్టే ట్యూన్ టు పరాగ్ బలవీర్ సింగ్ ఛానల్. లవ్ యూ ఆల్. దిల్సే నేను మీ బలవీర్ సింగ్. నమస్తే.